వెల్కమ్ టు న్యూస్ 18. మనం రాజమండ్రి రూరల్లో ఉన్నాం. మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ గారితో ఉన్నాం. గతం అంటే ఆయన రాజకీయ చరిత్ర అంతా చూసుకుంటే ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ అంటే పార్టీకి అవసరం ఉందో అక్కడికి అధినేత ఆదేశించిన ఆదేశాలను పాటిస్తూ ఇప్పటి వరకు కూడా విజయబాటలో పయనిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈసారి అధినేత ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, అంటే అసలు మిమ్మల్ని ఎందుకని అంటే మీ నాయకుడు మీకు ఎక్కడ అంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా గత త్రీ టర్మ్స్లో కూడా ఇక్కడ వైసీపీ గెలవలేని పరిస్థితి. అలాంటి పరిస్థితికి మీరు ప్రతిసారి కూడా మిమ్మల్ని అంటే మీ రాజకీయ జీవితంలో మొత్తం కూడా ఎక్కడైతే అవసరమో అక్కడికే పంపిస్తూ ఉంటారు. అంటే ఏంటి కారణం? అదే రాజమండ్రి రామచంద్రపురంలో కూడా 2 times గెలవలేదు. 3rd term నేను వచ్చాను, గెలిచాము. ఇప్పుడు ఇక్కడ 3 times నుంచి గెలవలేదు. అంటే ఇక్కడ 3 times అంటే వైఎస్ఆర్ 2 సార్లు ఓడిపోయింది. సో నాయకుడు నా మీద ఉన్న నమ్మకం, ఇక్కడ వేణన్న అయితే ఖచ్చితంగా గెలవగలడనేటువంటి నమ్మకంతో వెళ్ళమన్న తర్వాత ఇంకా దానికి వేరే సెకండ్ థాట్ లేదు. వెంటనే రావడం, వచ్చిన వెంటనే ఇక్కడ ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రజలను ఎలా ఒప్పించాలనే దాని మీద ఆ ప్రయత్నంలో భాగమే. ఇక్కడ ఖచ్చితంగా గెలుపుకి మెజారిటీకి దగ్గరగా ఈ కాన్స్టిట్యున్సీ వచ్చింది ఇవాళ ఉన్నది. అంటే మీ ప్రత్యర్థి చెబుతున్నాడు సార్, తన 10 ఏళ్ళ అంటే తన 45 ఏళ్ళ రాజకీయ చరిత్రలో లేనంత మెజార్టీతో ఈసారి గెలవబోతున్నాని అంటే గంటాపథంగా కూడా చెప్తున్న సందర్భం అయితే ఉంది. అదే రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం. అది అంటే ఆయనకి వ్యతిరేకతని ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలు అవన్నీ. అంటే ఆయన ఏం చేశాడని ఆయనకి అంత మెజారిటీ ప్రజలు ఇస్తారని ఆయన ఊహిస్తున్నాడని నాకు తెలియదు. ఆయన ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బండలేశాను, అవన్నీ నాకు వచ్చేస్తాయి అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేసాను, చాలా గొప్పగా ఆయన వచ్చేస్తాయి అంటాడు. కానీ ఇక్కడ మీరు గ్రామాలకు వెళ్ళి చూడండి, ఆయనకి 50,000 మెజారిటీ వస్తుంది, అదే ఎప్పుడు లేని మెజారిటీ వస్తుందా, లేదా ఎప్పుడు లేని ఓటమి వస్తుందా? ఎప్పుడు ఆయన జీవితంలో చూడనంత ఓటమిని చవి చూస్తాడేమో. అది ఆ కోణాన్ని ఎందుకు చూడకూడదు? ఇంకా 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళలేదని, కరోనా లాంటి కష్టం వచ్చినప్పుడు బాసటగా నిలవలసినటువంటిది, ఆ బాసటగా నిలవాల్సిన సమయంలో ఆయన అమెరికా దేశం వెళ్ళాడని చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు కింద. అది మర్చిపోయాడు ఆయన. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇవాళ తెలుగుదేశం నుంచి చాలామంది రోజుకి కనీసం 2-3 జాయినింగ్స్ వచ్చి జాయిన్ అవుతున్న తెలుగుదేశం పార్టీకి చెందినట్టు. అంటే ఇక్కడ ఎవరైతే పేదరికంలో ఉన్నారో, లేకపోతే చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్నారో, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు కనపడిన ప్రతినిధి అవసరమా అని వాళ్ళ భావన. 2, నేను మంత్రిగా కంటే ఇక్కడ ప్రజాసేవకుడిగా, నేను నాయకుడిని కాదు సేవకుడు అనేది నా నినాదం. ఆ ప్రజా అవసరాల్లో రోజు వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా ఎక్కడో చోట తిరుగుతూ ఉంటారు. తిరగడమే కాకుండా వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరిస్తాను. సమస్య పరిష్కరించే సమయం చాలా తక్కువ ఉంటుంది. సో దానికి బాగా పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ని నాకు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే మీ విజయ రహస్యమా? డెఫినెట్గా విజయ రహస్యం అని అంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయం, ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షత, లేదా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి పనులు. ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులే నన్ను గెలిపిస్తాయి. ఎందుకంటే ఆయన డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా ఆయన ప్రజల దగ్గరికి చేరినటువంటి చూసాను. డీబీటీ ద్వారా వెళ్ళటం అనేటువంటిదండి, పేదవాడు తన అవసరానికి పెద్దరికంలో ఉన్నది లేదా ధనవంతుడి దగ్గరికి వెళ్ళి చేయి చాయక్కర్లేకుండా, యాచన లేదు, ఆశ లేదు, చేయకుండా ప్రభుత్వం నేరుగా వాడు ఆత్మగౌరవాన్ని రక్షించింది. పేదలకు ఆత్మగౌరవం ఎక్కువ. ఆత్మగౌరవం కోసం అవసరం చూడండి, లేనోడు అప్పు చేసాడు అనుకోండి, సూసైడ్ చేసుకుంటాడు అప్పులు తీర్చలేక. కానీ ధనవంతుడు చేస్తే ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అలాగా వాడికి ఆత్మగౌరవం కదా, ఆ ఆత్మగౌరవాన్ని జగన్ గారు రక్షించారు. ఆ జగన్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రేపు ఈ నియోజకవర్గంలో గెలుపు అనేటువంటిది చాలా సునాయాసం నాకు తెలిసినంతవరకు. అంటే మీ ప్రత్యర్థి చెప్తున్నాడు సార్, జగన్ చేసిన అరాచకం కోసమే మళ్ళీ అంటే నేను 2019తో తన రాజకీయ జీవితాన్ని చాలించాలనుకున్న పరిస్థితుల్లో కూడా జగన్ చేసిన అరాచకాన్ని ఆపేందుకు నా వంతు నేను ఒక సమిధన అవడానికి 2024లో పోటీ చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు సార్. దానికి అంటే అసలు అది అరాచకం అనేటువంటి పదము వాళ్ళకి, ఎవరికి, తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది. జగన్ మంచి చేశాడని ప్రజలందరూ కూడైకి వస్తుంటే దాన్ని అరాచకం అనే పదం వాడినటువంటి బుచ్చి చౌదరి అక్కడే ఫెయిల్ అయిపోయాడు. కళ్ళుండి చూడలేనివాడు, చెవులుండి వినలేనివాడు, వాస్తవాన్ని ఒప్పుకోలేనివాడు, అబద్ధంలో బ్రతికేవాడు, వాళ్ళ నాయకుడు ఏదో ఒక అబద్ధం చెప్తే అది నిజమని నమ్మేవాడు. ఈ వయసులో అంతకంటే ఏం చేస్తాడు ఆయన?
ఆయన వయసు సుమారుగా 78, 80 దాకా వచ్చేసారు. వచ్చినప్పుడు ప్రతి ఎలక్షన్‌కి చెప్తారట అది ఇది నా లాస్ట్ ఎలక్షన్. జగన్ గారు అరాచకాన్ని అడ్డుకోవటానికి ఈయన కావాలా? జగన్ గారు ఏం అరాచకం చేశాడు? అంటే అమ్మఒడి ఇవ్వటం అరాచకమా? చేయూత ఇవ్వడం అరాచకమా? నీ నాయకుడు మోసగించినటువంటి డ్వాక్రా రుణాలను తీర్చడం అరాచకమా? రైతులకి బాసటగా నిలవటం అరాచకమా? అండ్ ఇంగ్లీష్ మీడియం లాంటి విద్యను తెచ్చి పేదవాళ్ళ జీవితాలు మార్చాలనుకోవడం అరాచకమా? అసలు దేనికి మాట్లాడుతున్నాడు అతను? వయసు మించిపోయి మాట్లాడేటువంటి మాటలు. అది చాలా హాస్యాస్పదం. అంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలు. ఫ్రస్ట్రేషన్లు అంటే ఇంక అతని దగ్గర సమాధానం లేదు. ఎందుకు పోటీ చేస్తున్నావు నాయన, నేను మానేస్తానన్నావు కదంటే ఈ అరాచకాన్ని అడ్డుకోవడం కండి. ఇదో పెద్ద మోసం. ఇదో పెద్ద మోసం. మోసగాళ్ళకు మోసగాళ్ళేళ్ళు. కానీ నమ్మకం ప్రజల దగ్గర సంపాదించిన నాయకుడు జగన్ గారు. రేపు జరిగే ఎన్నిక నమ్మకానికి మోసానికి. ప్రజలు నమ్మి ఓటు వేశారు నవరత్నాలని. నవరత్నాలు అమలు చేశాడు 99%. మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. 600 హామీలు ఇచ్చాడు. 12% అంటే సుమారు 50 మించి చేయలేదు. అందులో మేజర్ సెక్షన్ మహిళలు మోసపోయారు, విద్యార్థులు మోసపోయారు, రైతులు మోసపోయారు, రైతు కూలీలు మోసపోయారు, పెద్దలు మోసపోయారు, అన్ని వర్గాలు మోసపోయాయి. మోసగాడు మరొక వేషం వేసుకొస్తే మళ్ళీ ఇద్దరిని సాక్ష్యం పెట్టుకొచ్చాడు, ఒక బీజేపీని ఒక జనసేనని. ఈ రెండు సాక్ష్యాలుగా వచ్చినంతరాన్ని ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. నమ్మకానికే రేపు ఓటు వేస్తారు, నమ్మకానికే రేపు తీర్పునిస్తారు. ఆ నమ్మకమే మమ్మల్ని అందరినీ గెలిపిస్తుంది. అంటే ఇప్పుడు నిన్న అంటే జగన్ గారు మేనిఫెస్టో ప్రకటించారు. దాని తర్వాత టీడీపీ కూడా మేనిఫెస్టో ప్రకటించింది. అయితే వాళ్ళు మహిళలకు ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 సిలిండర్లు, అలా చాలా చాలా అంటే ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టాం. అంటే వాళ్ళ మేనిఫెస్టో కంటే మాది చాలా బాగుంది, దీనికే ప్రజలు ఆకర్షితులవుతారు, మేము సక్సెస్ఫుల్గా ఈసారి పూర్తి చేస్తాం అనే ఒక ధీమా అయితే వాళ్ళకి కనబడుతుంది. అందుకే నేను అంటున్నాను కదా, మోసగాడు 10 అబద్ధాలు చెప్తాడు. నమ్మకంగా పనిచేసే ముఖ్యమంత్రిగా జగన్ గారు నిజమే చెప్తాడు. నిజం ఒకటే ఉంటుంది, అబద్ధం 10 ఉంటుంది. ఇక్కడ ఇతను ఏదైతే వాళ్ళ 10 రకాలుగా ప్రకటన చేశాడో, లేకపోతే బొసియానో, లేకపోతే పెన్షన్ పెంపను, ఇవన్నీ నిన్నటి వరకు ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉచితాలు ఇస్తున్నాడు, ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, ఈ రాష్ట్రంలో ఇంకేమీ లేదు, 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయాయి. మరి ఇంకెక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఎక్కడ మాడిగిల్లో దాచాడా డబ్బు? చూపిస్తున్నాడు కదా. అతను పరిపాలించిన ఏ సమయంలో కూడా ఆర్థిక లోటు లేకుండా పరిపాలన చేయలేదు. ఆర్థిక లోటుతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజలకి ఏం సమాధానం చెప్తాడు? అబద్ధం చెప్తున్నాడు. మేము చెప్తున్నాం, గతంలో కూడా చెప్పాం, 87,612 కోట్లు రైతులకు బేషరతు రుణాలు మాఫీ అన్నప్పుడు ఇది జరగదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చిన్న అబద్ధం ఆడితే ఆ రోజు అధికారంలోకి వచ్చి ఉండేవాడు కదా ఆయన. అబద్ధం ఆడనన్నాడు, నిజం చెప్పాడు. నిజం చెప్పాడు. కరోనా లాంటి కష్టం వచ్చినా కూడా చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఇది నిజం, ఇది నమ్మకం. ఇక్కడ అబద్ధం ఏముంది? వచ్చిన తర్వాత దాన్ని కోతయ్య కమిటీ అంటాడు. మహిళల రుణాల గురించి పట్టించుకోనే లేదు. విద్యార్థులకి నిరుద్యోగ భృతి అన్నది 0, ఉద్యోగ కల్పన అనేది 0. ఇన్ని చేసినటువంటి ఒక మోసగాడు మళ్ళీ ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి వేషాలేసి ముగ్గురు కలిసి వస్తే నమ్మే స్థితిలో ప్రజలు ఎందుకుంటారు? ఉండరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు విజ్ఞులు సత్యాన్నే నమ్ముతారు, నిజాన్ని నమ్ముతారు. రేపొచ్చే తీర్పు ద్వారా ప్రజల యొక్క న్యాయమైనటువంటి తీర్పు, ప్రజాన్యాయం అంటే ప్రజలే న్యాయమూర్తులైనప్పుడు ఆ న్యాయానికి వాళ్ళు ఇచ్చే తీర్పు అనేటువంటిది రేపు భవిష్యత్ తరాలకు ఒక ప్రెసిడెంట్ అవుతుంది. రాజమండ్రి రూరల్ ప్రజలు వేణుగోపాలకృష్ణకి ఎందుకు ఓటేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. దానిలో పోటీ చేస్తున్న వేణుగోపాలకృష్ణకి ఓటేయాలి. వేణుగోపాలకృష్ణకి ఎందుకు ఓటు వేయాలంటే ఇక్కడ 3 పర్యాయాలుగా కాంగ్రెస్ వైఎస్ఆర్ 2 పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓటమి చెందిన ప్రతి సందర్భంలోనూ ఇక్కడ ప్రధానంగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటారు. కాపు సామాజిక వర్గంలో పోటీ చేసిన వీర్రాజు గారు 2 పర్యాయాలు ఓడిపోయారు. కాపు సామాజిక వర్గాన్ని మళ్ళీ గెలవాలని కోరిక ఉండింది. దుర్గేష్ గారిని వారు ప్రతిపాదించి జనసేనలో పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ మోసగించడమే కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు మాట విని పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారిని ఎక్కడికి పంపించారు? నిడదవోలు పంపించారు. సో 3 పర్యాయాలు కాపు సామాజిక వర్గం నష్టపోవడానికి కారకుడు బుచ్చి చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ. 2 పర్యాయాలు నష్టపోవడానికి ఇది 3వ పర్యాయం. 3వ పర్యాయం నష్టపోవడానికి కారణం ఎవరు? బుచ్చి చౌదరి గారు. సో ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్టీలు ఉన్నారు.
వారిని మోసం చేశారు. డైరెక్ట్గా ఒక బీసీనే ఇక్కడ పోటీ పెట్టి గెలిపించాలని జగన్ గారు చేసే ప్రయత్నంలో బీసీ ఓటు అంతా టర్న్ అయింది, ఎస్సీ ఓటు టర్న్ అయింది, కాపు ఓటు టర్న్ అయింది, అన్ని ఓట్లు కూడా ఇంకా బోరు కొట్టేసింది. మంత్రి పదవి చేసి ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ జిల్లాలో చాలా ఎక్కడ చిన్న కామెంట్ లేకుండా 2.5 years నుంచి పనిచేసినటువంటి నాకు వివాదరహితుడని, లేకపోతే ఎక్కడ వివాదాల జోలికి వెళ్ళడని, ట్రబుల్ షూటర్ తర్వాత ఇదే బుచ్చి చౌదరి గారు ఒక 10 TV డిబేట్లో వేణుగారు చాలా సమర్థుడని, వేణుగారు చాలా గొప్పవాడని, బీసీ నాయకుడని, మంచి నీతిపరుడని ఆయనే కామెంట్ చేశాడు. మీకు చూపిస్తాను కావాలంటే అదే బుచ్చి చౌదరి గారు చేశారు, వేణుగారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని. ఇక్కడ మాట్లాడే దాంట్లో ఏమిటంటే జగన్ గారు తీసుకున్న నిర్ణయం సోషల్ ఇంజనీరింగ్లో చూడండి, సోషల్ ఇంజనీరింగ్లో టౌన్ బీసీ, రూరల్ బీసీ, పార్లమెంట్ బీసీ. నేను ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. నాకు ఒక భావన ఉండేది. 2009లో నేను క్యాస్ట్ సెన్సస్ చేశాను వాటర్లో. క్యాస్ట్ సెన్సస్ చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లా కాపు సామాజిక వర్గం ఎక్కువ, 9 లక్షల ఓట్లు ఉంటాయి. రెండో సామాజిక వర్గం ఎస్సీలు. ఎస్సీలు సెట్టి బలిజీలు సమానంగా ఉంటారు. అంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల 3 ఎస్సీ స్థానాలు వస్తాయి, ఒక పార్లమెంట్ వస్తుంది. మాకు ఎప్పుడు పార్లమెంట్ వచ్చేది కాదు. ఏందబ్బా ఈ పార్లమెంట్ రాదనుకున్నాను. అంటే రాజ్యాంగాన్ని రాయాల మళ్ళీ ఇంకొక అంబేద్కర్ పుట్టాలా, ఈ సెట్టి బలిజీ ఎవరైనా పార్లమెంట్కి వెళ్ళాలంటే అనుకునేవాడిని నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని అమలు చేసి మా సెట్టి బలిజీలు రాజ్యసభకు పంపించాడు. దాంతో ఊరుకోలేదు, ఇంకో 2 పార్లమెంట్లు ఇచ్చారు, 3 అసెంబ్లీలు ఇచ్చారు. చూడండి, ఆ రోజు రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్ల ఈక్వల్ నెంబర్ ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే పోటీ చేస్తున్నారో అదే విధమైనటువంటి రిజర్వేషన్ మాకు కూడా కల్పించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక ఆ వర్గాల మనసు తెలిసిన వాడు మాత్రం చేయగలడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేస్తాడా? బీసీలకి పెద్దపేట అంటాడు, ఏం పేట వేస్తాడు? కాళ్ళు లేని పేట వేస్తాడా? ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత చేస్తానంటాడు, ఉన్నప్పుడు ఇవ్వడం. చూడండి, అదే తల్లికి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గాజుల మాదిరి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంతే కదా, చంద్రబాబు నాయుడు మోసం. నేను అంటాను, రేపు ఎన్నిక నమ్మకానికి మోసానికి. నమ్మకం జగన్ అయితే మోసం చంద్రబాబు అవుతాడు. ప్రజలందరూ అది చెవి చూశారు, రుచి చూశారు, అర్థం చేసుకున్నారు, ఆకలింపు చేసుకున్నారు. రేపు తీర్పు ద్వారా మరొకసారి చెప్పబోతున్నారు. రాజమండ్రి రూరల్లో మున్నెన్నడూ చూడని, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆయన జీవితంలో చూడనటువంటి మెజారిటీ వస్తుందని, జీవితంలో చూడనటువంటి ఓటమి వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇక్కడ ప్రజల యొక్క నాడి తెలిసి. అంటే అదే మీరు రాజమండ్రి రూరల్లో ఏం సమస్యలు గుర్తించారు? అంటే మీ అభివృద్ధి ప్రణాళిక ఏంటి? రాజమండ్రి రూరల్లో చాలా సమస్యలు ఉన్నాయి. త్రాగునీటి సమస్య ఉంది, గోదావరి జలాలు కావాలనేటువంటి అందరూ అడుగుతున్నారు. దానికి ఇక్కడ ప్రయత్నం జరగలేదు. పక్కన వెళ్ళినా కానీ గోదావరి డ్రైనేజ్ సమస్య ఉంది. ఏదో చెప్తాడు, ఒక స్టేట్మెంట్ వరకే సరిపోయింది. ఆ డ్రైనేజ్ ఆయన 10 ఏళ్ళు చేశారు కదా శాసనసభ్యుడిగా, అది పరిష్కరించలేకపోయాడు. డ్రైనేజ్ సమస్య ఉంది, ఎక్కడ చూసినా పారిశుద్ధ్య సమస్య ఉంది. దాంతోపాటు కొత్తగా పట్టణం ఎక్స్పాండ్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రణాళికాయుతంగా కొన్ని చోట్ల ఆ చర్యలు జరగట్లేదు అనేటువంటి విషయం ఉంది. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పట్టణంలో ఉన్న ప్రజలు ప్రశాంతత కోసం రూరల్కి వచ్చి సేద తీరేటట్టుగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనేటువంటిది నా ఆలోచన. మీకు పక్కనే కడియం కూడా ఉంది, అది అంటే అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కడియం. అదే కదా, ప్రకృతి ప్రేమికులు కడియం ప్రజలు. కడియంలో ఎవరైతే రైతులు ఉన్నారో ప్రకృతిని ప్రేమించారు కాబట్టి వాళ్ళు వివిధ రకాలైన మొక్కలను పెంచి ప్రపంచం అంతా అమ్ముతున్నారు, దేశం అంతా అమ్ముతున్నారు. అటువంటి ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా కడియాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే పుష్పాలు విక్రయ కేంద్రంగా ఉంది. ఇవన్నీ కూడా చాలా ఒక అదృష్టం ఇక్కడ పనిచేయటం అంటే ఒక అదృష్టం. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రణాళిక తయారు చేసి దాని నుంచి ఈ కడియం బ్రాండింగ్, తర్వాత రాజమండ్రి రూరల్ బ్రాండింగ్ చేయడానికి రకరకాల నాకున్న ఆలోచనలకు తగ్గట్టు మేధావుల యొక్క సూచనలు తీసుకుని రైతుల యొక్క సలహాలతోటి మమేకమై ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.